పూరా లోకల్. చిన్నతరం నుంచి మనం చూస్తాం, ఏ క్లాస్ రూమ్లో చూసినా ఏ సీను, బి సీను, డి సీను, సి సీను, జెడ్ వరకు ఉంటారు. సీనులను గుర్తించలేక ఉపాధ్యాయులే మారుపేరు పెట్టిన సందర్భం. అయితే శ్రీనివాసులంతా ఏకమైన వేళ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి కరీంనగర్ వేదిక అయింది. గత 2 సంవత్సరాలుగా శ్రీనివాస్ అనే పేరుతో ఉన్న వారందరూ ఏకమవుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో కరీంనగర్లో శ్రీనివాసులు ఏకమవుతున్న ఒక పిలుపు మేరకు వేలాది మంది శ్రీనివాసులు ఏకమైన వేళ. అయితే ఈ శ్రీనివాసులు అనే పేరున్న వ్యక్తులంతా కూడా ఒక దగ్గర కూడి వారి అభిప్రాయాలు పంచుకోవడమే కాకుండా సోషల్గా ఒక బాధ్యతను పంచుకునే మార్గంలో నడుస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు అందరూ కలిసిన ఈ ఆర్గనైజేషన్కు మొదటి నుంచి కూడా అసలు ఎలా మొదలైంది, ఈ ఆర్గనైజేషన్లో ఉన్న ఇంటెన్షన్ ఏంటి, వీరంతా ఏం చేయాలనుకుంటున్నారు, వీళ్ళందరూ కలిసి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి ముందుగా ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసి శ్రీనివాసులంతా ఏకమవుదాం, శ్రీనివాసులంతా ఒక దగ్గర కలిస్తే ఎలా ఉంటుందనే ఒక ప్రోగ్రామ్ను కండక్ట్ చేసిన శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇక్కడ ఎవరు చూసినా శ్రీనివాసరెడ్డిలే, ఎవరు మాట్లాడినా శ్రీనివాసరెడ్డిలే. అయితే ఒక శ్రీనివాసరెడ్డితో మనం మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ శ్రీనివాసులందరినీ ఏకం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు ఈ ప్రోగ్రాం ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించిందని వింటున్నాం, దీన్ని ఎలా తీసుకోవాలి మనం? సార్, నేనైతే ముందే చెప్తున్నా, ఏ రికార్డుల కోసం నేను గ్రూపులు పెట్టలేదు. ఇంకొకటి, ఆచార్య శ్రీనివాస దైవజ్ఞ కాళేశ్వరంలో ఉన్న గురుగారు ఈ శ్రీనివాసుల గ్రూప్ ప్రారంభించారు. అయితే నేను కూడా ఆ గ్రూప్లో ఒక సాధారణ మెంబర్గానే ఉన్నా. కాకపోతే నా విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి నాకు ఒక సోషల్ భావం ఎక్కువ. అంటే ఏదో ఒకటి సమాజానికి చేద్దాం మన వరకు అనే భావంతో ఆ గ్రూప్లో చేరడం జరిగింది. కాకపోతే అందులో ఉన్నది ఏంటంటే, ఒక రికార్డు వరకే. నా దృష్టి ఏంటంటే, నా ప్రాణం ఉన్నంత వరకు ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతోనే నేను శ్రీనివాసుల గ్రూపు కరీంనగర్, అంటే నానే సొంతంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల గ్రూప్ ప్రారంభం చేసిన. దాదాపు ఒక నెల లోపల 2000 మంది శ్రీనివాసులు నా గ్రూప్లో జాయిన్ అయ్యారు. మొదట్లో ఇది అక్టోబర్ 26, 2023 నేను స్టార్ట్ చేశాను. తర్వాత నాకు 10 మంది మిత్రులు ఆ రోజు ఓటింగ్ వేశారు, 150 మంది. కానీ 10 మందే వచ్చారు, నేను నిరుత్సాహపడలే. ఈ 2000లో ఒక 1000 మంది అన్న యాక్టివ్గా ఉన్న వాళ్ళతో ఒక రక్తదాతల కోసం ఒక బ్లడ్ గ్రూప్ ఓపెన్ చేయాలన్న నా లక్ష్యాన్ని, తర్వాత మన గౌతమ్ విశిష్ట అనే మిత్రుడు ఏం చేశాడంటే, మీరు 300 మందికి ఇప్పటివరకు రక్తదానం చేశారు కదా, మీరు తలసేమియా కోసం రక్తదానం చేయండి, కొంచెం నీటెడ్ పీపుల్, వాళ్ళు పాపం బీద వాళ్ళు ఉంటారని చెప్పాడు. ఆయన ఆలోచనతోటే నేను తలసేమియా పిల్లల కోసం బ్లడ్ గ్రూప్ ఓపెన్ చేశాను. దానిలో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర వ్యాప్తంగా నాకు 46 వాట్సాప్ గ్రూపుల్లో 26,000 మందిగా శ్రీనివాసులు ఉన్నారు. దాదాపు 2,500 మంది బ్లడ్ గ్రూప్లో సపరేట్ శ్రీనివాసులు ఉన్నారు యాక్టివ్గా. శ్రీనివాస్ అనే పేరు చాలా కామన్, అంటే దీనికి ఒక విశిష్టత కూడా ఉంది. శ్రీనివాసులు లేని గ్రామం ఉండదు అంటారు, చాలా పేర్లు లేని గ్రామాలు ఉంటాయి. అయితే ఇప్పుడు వాడవాడలు కూడా శ్రీనివాసులు. ఈ కాలంలో మాత్రం శ్రీనివాస్ పేరు చాలా ఓల్డ్ అయిపోయింది. గతం మనం చూస్తుంటాం, ఇప్పుడు 90 ఏళ్ళ తాతకు శ్రీనివాస్ ఉంటుంది, కానీ లేటెస్ట్గా ఉన్న పిల్లలకు ఏదో ఒక పేరు ఉంటుంది. మీరు దీన్ని ఎలా వ్యాప్తి చేయాలనుకున్నారు? సార్, నేను ఒకటే చెప్తున్నా, మాకు సోషల్ మీడియాని కరెక్ట్గా యూజ్ చేసుకుందాం. ఈ ఫార్వర్డ్ మెసేజ్లు కాకుండా మనం సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇద్దాం. అంటే నువ్వు ఏం చేయాలనుకుంటావు నువ్వు స్వయంగా చెప్పు. ఎక్కడికి వెళ్ళి వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్లు అనేది మా శ్రీనివాసుల గ్రూపులో ఉండదు సార్. అన్ని గ్రూపులు అడ్మిన్ కంట్రోల్లోనే ఉంటాయి. చాలామంది నాకు పర్సనల్గా ఏందన్నా నువ్వు గ్రూప్ పెట్టినావు, దాన్ని ఏదో అడ్మిన్ కంట్రోల్లో పెట్టినావు అంటే నేను ఒకటే చెప్తా, ఇష్టం ఉంటే ఉండవచ్చు, మన శ్రీనివాసుల పేరుకు సార్థకత తెద్దాం. అంటే నువ్వు కనీసం ఒక చెట్టు నాటు, ఒకటి నాకు ఫోటో పెట్టు, 23,000 మందికి నేను పంపిస్తా. లేదా నేను వినూత్నంగా ఒక బర్త్డే చేశాను సార్, అది ప్రౌడ్ఫుల్గా చెప్తాం. పడకంటి శ్రీనివాస్ ఇక్కడే మా సలహా. మీరు చూస్తే ఈ డ్రెస్ కోడ్ డిఫరెంట్ ఎందుకుందంటే, ఈ 40 మందికి ఉంటుంది మీరు లెక్క పెట్టుకుంటే. వీళ్ళు అన్ని రకాల నన్ను ఆదుకున్నారు ఈ రోజు వరకు. మీ ముందు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి, నాది ఒక చిన్న గ్రామం కొడిమ్యాల, అక్కడ నుంచి ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి, అవార్డు వచ్చే స్థాయికి వచ్చిందంటే ఈ క్రెడిట్ గోస్ టు మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. అంటే వీళ్ళు నా సలహా మండలి సభ్యుల వల్లనే ఇక్కడికి వచ్చాను సార్. మీరు
ఇప్పుడు ఈ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా శ్రీనివాసులు ఉంటారు. ఇందులో చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. పేదవారు ఉంటారు, ఉన్నత చదువుతున్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీరంతా ఈ యొక్క గ్రూపును, ఈ శ్రీనివాసులు ఏకమైన వేలని ఈ గ్రూపును మీరు ఏం చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో? మా ఉద్దేశం ఉద్దేశం అంటే ఇలా చిన్న పేద ధనిక పేద ఏ వర్గాలు లేవు సార్. అందరం మేమంతా శ్రీనివాస్ అన్న ఒక కౌకు చెందిన పేరుతో ఏర్పడిన బంధం ఇది. ఈ బంధంతో మేము ఇప్పటికీ సామాజిక కార్యక్రమాలు తలసేమియావాదులకు రక్తదానం చేశాము. ఇక మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మన ఆత్మరామ్ సురేష్ గారు దేవేంద్ర సన్నిధిలో ఇచ్చిన పెన్నులను గవర్నమెంట్ స్కూల్లో పంచాం సార్. ప్రభుత్వ స్కూల్ పిల్లలకు వాళ్ళకి ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ ఉండదని చెప్పేసి మేము స్కూల్కు సంబంధించిన పిల్లలకు, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకైతే వాళ్ళకి మనం మా శ్రీనివాస సేవా సంస్థ తరపున మేము ఉన్నాము అన్న ఉద్దేశంతో వారికి పంపాము. తర్వాత ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ సామాజిక బాధ్యతతో పాటు శ్రీనివాసులందరూ కూడా ఏకమవుతున్న సందర్భంగా రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాటాము, దేశం వ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా శ్రీనివాస్ పేరును ముందుకు తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాము. మొత్తంగా చూస్తే శ్రీనివాసులంతా ఏకమై ఈరోజు కరీంనగర్ వేదికగా చాలా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టారు. ఒక్కరితో మొదలైన శ్రీనివాస నామం ఈరోజు అంతా వేలాది మందిగా దాటిపోయింది. రాష్ట్రాలు దాటింది, ఎల్లెడు దాటింది. రేపు అంతర్జాతీయంగా కూడా శ్రీనివాసు నామధేయాన్ని వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరియు దీనికి సంబంధించి వేదిక పైన కూడా ఏడుకొండల వెంకటరమణ, ఏలుకొండల శ్రీనివాసుని ఆద్యంగా చేసుకుంటే ఒక డ్రెస్ కోడ్ తోని ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ శ్రీనివాస్ పేరును దేశాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో ఈ శ్రీనివాసులంతా చేసే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, వీరికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది. మొత్తానికైతే ఇది ఒక రికార్డుగా చెప్పొచ్చు. శ్రీనివాసులు ఏక నామంతో ఉన్న పేర్లతో ఉన్న వ్యక్తులంతా కూడా ఒక దగ్గర జమ అందరూ కలిసి ఒక వేడుక చేసుకోవడం కూడా చాలా ఒక విచిత్రంగా అందరూ అనుకోవచ్చు, ఒక అద్భుతంగా కూడా మనం భావించవచ్చు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరరెడ్డి, పురాలో పోలీస్, కరీంనగర్.